హాస్పిటల్‌లో ఒక ఆమె చేతిలో అప్పుడే పుట్టిన జైంట్ పిల్లాడిని చూపించడంతో కథ మొదలవుతుంది. ఆ జైంట్ పిల్లాడిని వాళ్ళ ఆంటీ ఎవరికీ తెలియకుండా వాళ్ళ హస్బెండ్ సహాయంతో వాళ్ళ ఇంటికి ఒక టవల్‌లో చుట్టి తీసుకొని వస్తుంది. ఆ పిల్లాడికి ఆమె కూటి అనే పేరు పెడుతుంది. ఆ పిల్లాడు 5 ఏళ్ల వయసులోనే 6 అడుగుల మనిషిలా పెరుగుతాడు. కూటి ఎప్పుడు కిటికీలో నుండి బయట ఆడుకుంటున్న పిల్లని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కూటిని వాళ్ళ ఆంటీ, అంకుల్ ఇంట్లో నుండి బయటకు ఆడుకోవడానికి పంపరు. కూటిని ఎవరైనా చూస్తే ఏమైనా చేస్తారేమోనని వాళ్ళకు భయం. కూటికి టైం పాస్ అవ్వడానికి వాళ్ళ ఆంటీ ద హీరో అనే కామిక్ బుక్ ఇస్తుంది. కూటి ఎప్పుడు బయటకు వెళ్ళడు కాబట్టి ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు కూటి టీవీ చూస్తున్నప్పుడు ద హీరో కామిక్ బుక్ రైటర్ అయిన జే తన బుక్స్ లో లాగా ఎవరికైనా సమస్యలు వస్తే గాల్లో ఎగిరి వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తా అని చెప్తాడు. ఇంకా మన కూటి 19 ఏళ్ల వయసులోనే 13 అడుగుల ఎత్తు పెరుగుతాడు. అతను కిచెన్ రూమ్ లో తింటూ కూర్చున్నప్పుడు ఇంట్లో రూఫ్ అతనికి తగిలేలా ఉంటుంది. టీవీలో బింగ్ బ్యాంగ్ బర్గర్ యాడ్ వస్తే నాకు అది తినాలని ఉంది, ఎప్పుడు ఈ బ్రెడ్ తినాలి అంటే నాకు విసుగు వస్తుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళ అంకుల్, నీకు మేము అలాంటి పాయిజనస్ ఫుడ్ ఇవ్వము, నీ హెల్త్ కి అవి మంచిది కాదు అని చెప్తాడు. కోటి సరే అని రూమ్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. బలమంతా ఉపయోగించి బయటకు రావడానికి ప్రయత్నించడం వల్ల ఆ డోర్ కూడా విరిగిపోతుంది. కూటి ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేడని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు వాళ్ళు వేరే దగ్గర చుట్టూ ఎత్తైన చెట్లు ఉన్న ప్లేస్ లో కూటికి సరిపోయేంత హైట్ లో ఇల్లు కట్టుకుంటారు. కూటి అక్కడే కామిక్ బుక్ చదువుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ, టీవీ చూస్తూ అలా రోజులు గడిపేస్తాడు. ఒక రోజు రాత్రి కూటికి బోర్ కొట్టి బయటకు వెళ్దామని అనుకుంటాడు. ఒక చెట్టులాగా ఆకులు చుట్టుకుని బయటకు వెళ్తాడు. అక్కడ పార్క్ లో కూటి వయసు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ మందు తాగుతూ ఉంటారు. అందులో ఉన్న ఫిలిక్స్ అనే అతనికి వాష్రూమ్ వస్తే చెట్ల పొదల్లోకి వెళ్తాడు. అక్కడే చెట్టులాగా ఉన్న మన కూటి వెనక్కి వెళ్తాడు. అది చూసి ఫిలిక్స్ భయపడతాడు. ఇంతలో కూటి అక్కడి నుండి పారిపోతాడు. ఫిలిక్స్, జాన్, స్కాట్ వీళ్ళు ముగ్గురు ఆన్లైన్ లో వాళ్ళు రాత్రి చూసిన ట్వాంప్ మాన్స్టర్ గురించి వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. అది కాక వాళ్ళు ట్వాంప్ మాన్స్టర్ అనే పేరుతో టీ షర్ట్ కూడా ప్రింట్ చేసి మీకు కావాలి అంటే ఆర్డర్ చేయండి అని ఆ వీడియోలో చెప్తారు. ఇంకా కూటి ఉదయాన్నే కార్ తో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఎవరి మాటలో వినిపిస్తే చెట్ల మధ్యలో నుండి వాళ్ళని చూస్తాడు. వాళ్ళు ఎవరో కదా, ఫిలిక్స్, జాన్, స్కాట్. వీళ్ళని చూస్తున్నప్పుడు ఫిలిక్స్ కూటీని చూసి, నేను నిన్ను చూశాను, మాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ అంటాడు. కూటి సరైన వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళు కూటీని నైట్ అలా కారులో తిరిగేసి వద్దాం, చాలా బాగుంటుంది అని అంటే సరే అని నైట్ వాళ్ళతో పాటు కారులో వెళ్తాడు. ఆ రోజు రాత్రి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు కూటి. ఇది లైఫ్ అంటే, మా ఆంటీ అంకుల్ ఈ ప్రపంచంలో నన్ను దూరంగా పెంచారు అని అనుకుంటాడు. ఆ రాత్రి కూటి చేసిందంటే టీవీలో కూటి వాళ్ళ ఆంటీ, అంకుల్ చూస్తారు. నువ్వెందుకు బయటికి వెళ్ళావు, నీకు ఏమైనా అవుతుంది చూడు, ఇక్కడ 14 అడుగుల జైంట్ మనిషిని ఎవరో కొంతమంది చంపేశారని ఒక న్యూస్ చూపిస్తుంది వాళ్ళ ఆంటీ. కానీ కూటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బింగ్ బ్యాంగ్ బర్గర్స్ తినడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని చూసి షాక్ అవుతారు. కూటి మాత్రం షాప్ లో వర్క్ చేస్తున్న ఫ్లోరా అనే అమ్మాయిని చూస్తుంటాడు. ఆ అమ్మాయి 20x స్పీడ్ లో పని చేస్తుంటుంది. ఫ్లోరా కూటిని చూసి అక్కడికి వస్తుంది. ఏం కావాలి సార్ అంటే 5 బర్గర్లు ఇవ్వండి అని చెప్పి బర్గర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఫ్లోరా అతన్ని పిలిచి, నేను కూడా మీ అభిమాని అని చెప్పి ఫ్లోరా వేసుకున్న టీ షర్ట్ చూపిస్తుంది. కూటి అలా చూస్తూనే బయటకు వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బర్గర్ తింటాడు. కానీ బర్గర్ అతనికి నచ్చక వామిట్ చేసుకుంటాడు. ఇంకా బార్ కి వెళ్లి డాన్స్ చేస్తూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. పార్టీ అయిపోయాక బయటికి వస్తున్నప్పుడు కూటి కాలు తగిలి అక్కడ ఉన్న బేర్ అనే వ్యక్తి కింద పడిపోతాడు. సారీ చెప్పడానికి కూటి అతని తల మీద చెయ్యి పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. బేర్ కి కోపం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూటి పైకి ఎక్కి కొడతారు. ఇంకా కూటి కూడా వాళ్ళని కింద పడేసి వాళ్ళని కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా న్యూస్ లో చూపిస్తారు. ఆ న్యూస్ జే కూడా చూస్తాడు. ట్వాంప్ మాన్స్టర్ వల్ల ప్రమాదం వస్తుందేమో ప్రజలకని అని అనుకుంటాడు. మరి కూటి బింగ్ బ్యాంగ్ బర్గర్ షాప్ కి వెళ్తాడు ఫ్లోరా కోసం. ఆమె అప్పుడు కూడా 20x స్పీడ్ లో పని చేస్తూ ఉంటుంది. కూటి దగ్గరకు వచ్చి బర్గర్స్ ఇచ్చిన తర్వాత బిల్లో లవ్ సింబల్ వేసి ఇస్తుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు ఇంకోసారి కలిసినప్పుడు తన డేట్ తీసుకెళ్ళు అని చెప్తారు. కానీ కూటి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు కూటి వెళ్లి వాళ్ళ ఆంటీ, అంకుల్ ని అడుగుతాడు. వాళ్ళు, నువ్వు మా మాట వినట్లేదు, నీకు మేము డబ్బులు ఇవ్వం అని చెప్తారు. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు కూటి. స్కాట్, ఫిలిక్స్, కూటి కలిసి మందు కొనడానికి షాప్ లోకి వెళ్తారు. కానీ వాళ్ళకి డబ్బులు తక్కువ అవుతాయి. అక్కడికి శామ్ స్పీగల్ అనే స్పోర్ట్స్ ఏజెంట్ వచ్చి, నేను మీ డబ్బులు పే చేస్తా, మరి కూటి నువ్వు స్పోర్ట్స్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడు నీకు నాకు డబ్బులు బాగా వస్తాయంటే కూటి సరే అని అంటాడు. కూటి అతను ఇచ్చిన డబ్బులు తీసుకుని మరి బర్గర్ షాప్ కి వెళ్తాడు ఫ్లోరా కోసం. తన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్లోరాని డేట్ కి పిలుస్తాడు. తను సరే అని అంటుంది. ఫ్లోరా తనతో డేట్ కి వస్తుందని ఫిలిక్స్ కి చెప్తాడు కూటి. అప్పుడే శామ్ నుండి కాల్ వస్తే కూటి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు శామ్ స్పోర్ట్స్ ఈవెంట్ లో జైన్స్ కలవలేదంట, కానీ ఏం పర్లేదు, మాల్స్ లో మోడల్ గా ఉండు అని చెప్తాడు. అది కూటికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది. ఇలా మన కూటి మోడల్ గా ఉంటూ డబ్బులు సంపాదిస్తాడు. ఆ రోజు రాత్రి కూటి ఫ్లోరాతో కలిసి డేట్ కి వెళ్తాడు. కూటి మొదటిసారి రెస్టారెంట్ కి రావడం, అందుకు ఫ్లోరా కూటికి తినడానికి ఆర్డర్ చేస్తుంది. ఇంకా వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్లోరా తన ప్రాబ్లం కూటికి చెప్తుంది. నేను చిన్నప్పటి నుండి ఇలా 20x స్పీడ్ లోనే పని చేస్తున్నాను, కానీ తనకి -20x స్పీడ్ లో అందరూ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే నన్ను నేను మామూలు మనుషుల్లా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తుంది.
నేను ఒక నిమిషంలో చేసే పనులు మీరు గంట చేసినట్టు ఉంటుంది నాకు అని చెప్తుంది. సరే మరి కలుద్దామని ఫ్లోరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కూటి ఫ్లోరాతో డేట్ కి వెళ్దామని బట్టలు మార్చుకుంటున్నప్పుడు తన కడుపు దగ్గర ఏదో ర్యాష్ లాగా వస్తే ఆన్లైన్ లో చూసి వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటాడు. తర్వాత తన అంకుల్ రూమ్ కి వెళ్లి పర్ఫ్యూమ్ మొత్తం కొట్టేసుకుని బయటకు వెళ్తుంటాడు. అలా పర్ఫ్యూమ్ మొత్తం కొట్టుకోవడం వల్ల ఆ ఇల్లు మొత్తం పొగ మంచు గమ్ముకున్నట్టుగా అయిపోతుంది. కూటి ఫ్లోరాతో కంటైనర్స్ ఉన్న ప్లేస్ లో మాట్లాడుతుంటాడు. అలా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కార్స్ లో ఉన్న వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం చూసి కూటి ఫ్లోరా కూడా ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. స్కాట్ కామిక్ బుక్ స్టోర్ కి వెళ్లి బుక్స్ తీసుకుని సైకిల్లో వస్తున్నప్పుడు కింద పడతాడు. అక్కడ పడి ఉన్న ఒక రాడ్ గుచ్చుకుంటుంది అతనికి. బ్లడ్ వస్తే పక్కనే ఉన్న క్రౌన్ హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ వాళ్ళు స్కాట్ కి ట్రీట్మెంట్ చేయరు. ఎందుకంటే స్కాట్ కి అక్కడ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి. అతన్ని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి బయటకు గెంటేస్తారు. స్కాట్ బస్ స్టాండ్ లో పడిపోవడం అట్టుగా వెళ్తున్న ఫిలిక్స్ చూసి వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లేలోగా చనిపోతాడు. స్కాట్ చనిపోయిన విషయం ఫిలిక్స్ జోన్స్ కి చెప్తాడు. కూటీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎందుకంటే కూటీ ఫ్లోరాతో కలిసి ఫ్లోరా పనిచేస్తున్న బర్గర్ షాప్ లో బంచిక్ చేస్తుంటాడు. కొద్దిసేపు తర్వాత మొబైల్లో స్కాట్ చనిపోయిన విషయం న్యూస్ లో చూస్తాడు. జోన్స్ ఫిలిక్స్ ఇద్దరు క్రౌన్ హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తుంటారు. స్కాట్ ముందుగా ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ చేయకుండా బయటకు పంపించారు అని. అక్కడికి కూటీ ఫ్లోరా కూడా వస్తారు. ఇంతలో పోలీసులు ధర్నా చేస్తున్న వాళ్ళని చెదరగొట్టడానికి స్మోక్ బాంబ్స్ వేస్తే మన ఫ్లోరా వాటిని 20 XP లో వాటిని వెనక్కి వేసేస్తుంది. ఇంకా కూటీ ఒక పెయిన్ స్ప్రే ని తీసుకుని క్రౌన్ హాస్పిటల్ పైన నిలబడి స్కాట్ అని రాస్తుంటే జే వచ్చి ఒక గుద్దుతో కూటీని స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత కూటీకి ఒక లెగ్ బ్యాండ్ వేసి 120 రోజులు గృహ నిర్బంధం చేస్తారు. కూటీతో గొడవ పడిన బేర్ మరి ఇంకొంతమంది లిల్లీపుట్స్ లాగా మారిపోయి ఉంటారు. టీవీలో కూటీ వల్ల మనుషులకు ప్రమాదం, కూటీ ఒక విలన్ అని న్యూస్ లో చెప్పడం చూసి కూటీ బాధపడతాడు. అప్పుడు కూటీ వాళ్ళ అంకుల్ అండ్ ఆంటీ దగ్గరికి వెళ్లి నేను విలన్ అంటున్నారు, నేను విలన్ కాదు, నేను అలా చేసింది నా ఫ్రెండ్ కి జరిగిన అన్యాయం వల్ల అని చెప్తాడు. అప్పుడు కూటి వాళ్ళ అంకుల్ నీలో ఇలాంటి మార్పు కోసమే మేము ఇలా నిన్ను ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా దాచాం. ఇప్పుడు సమయం దగ్గర పడింది అని వాళ్ళ ఇంట్లో గోడకి ఉన్న సీక్రెట్ రిథమిక్ సౌండ్ ని చేత్తో కొడతాడు. అప్పుడు ఆ రూమ్ గోడల్లో ఉన్న గన్స్ ఓపెన్ అవుతాయి. ఫిలిక్స్, ఫ్లోరా మరి కొంతమంది లిల్లీపుట్స్ కూటి దగ్గరకు వస్తారు. అప్పుడు కూటి మనం ధర్నా చేస్తున్న వాళ్ళకి మద్దతుగా కరెంట్ స్టేషన్ లో ఉన్న కరెంట్ రెగ్యులేటర్ ని పగలగొట్టేద్దాం. అలా చేస్తే మనకి ప్రతిరోజు కరెంటు ఆగిపోదు అని, మరి ధర్నా తీవ్రతను ఇంకా పెంచుతున్నట్టు అవుతుంది అని చెప్తాడు. సరే అని వాళ్ళు కరెంట్ స్టేషన్ దగ్గరకు వెళ్తారు. వెళ్లి రెగ్యులేటర్లు పగలగొట్టి వచ్చేస్తారు. ఇంకా కరెంట్ వచ్చేస్తుంది. అందుకు కూటి, ఫ్లోరా, ఫిలిక్స్ మరి లిల్లీపుట్స్ అంకుల్ అండ్ ఆంటీ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంతలో అక్కడికి వాళ్ళ దగ్గరికి జే వస్తున్నాడు అని తెలిసి ఫిలిక్స్ భయం వేసి లిల్లీపుట్స్ తో కలిసి అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కూటి ఫ్లోరాని కూడా వాళ్ళతో పాటు వెళ్ళమని చెప్తాడు. తర్వాత కూటి వాళ్ళ ఆంటీ అంకుల్ తో గొడవపడి జోన్స్ దగ్గరికి వెళ్తాడు. జోన్స్ తో మాట్లాడుతున్నప్పుడు జే అటాక్ చేయడానికి గాల్లో ఎగురుతూ వస్తుంటే కూటి వాళ్ళ ఆంటీ వచ్చి అతన్ని కార్తో గుద్దుతుంది. కూటికి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. కూటి దగ్గరకు జే మరి వస్తాడు. జే కాలు పట్టుకుని నేలకేసి కొట్టేస్తాడు. ఆ తర్వాత అతన్ని లాక్కొని వెళ్తుంటాడు. జేతో కూటి మాట్లాడుతున్నప్పుడు కూటి వెనకే ఉన్న జే ఎక్విప్మెంట్ వచ్చి కూటిని కట్టేస్తుంది. అప్పుడు జే పైకి లేచి కూటి మీద కూర్చొని కూటిని కొడతాడు. కూటిని కొట్టినాక జే అతన్ని లాక్కొని వెళ్తుంటాడు. అప్పుడు జోన్స్ అక్కడికి వస్తుంది. అప్పుడు జోన్స్ తో కూటి అతను చేస్తున్న తప్పేంటో అతనికి తెలిసేలా చెప్పు అని చెప్తాడు. జోన్స్ జేతో మీరు చేస్తున్న మంచి పనే, కానీ ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి చట్టం బాగుండాలి ఇదంతా చేస్తున్నారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు క్రౌన్ అనే హాస్పిటల్ పేరుతో ఇష్టానుసారం పేదవాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇక్కడ అంతా పేదవాళ్ళు లాగా ఉండిపోతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. మీరు మంచి చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రపంచానికి, అంటే మీరు ఎవరి వైపు ఉండాలో చూసుకోండి అని చెప్తుంది జోన్స్. అప్పుడు జే కూటీని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కూటీ పైకి లేచి తన కడుపు దగ్గర ఉన్న గాయాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో